తారక్ కల్మషం లేని వ్యక్తి. చిన్న పెద్ద అని తేడా చూడ్డు. అందరితో కలిసిపోయేవాణ్ణి వాళ్ళింట్లో తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. ఎవరు ఏమనుకున్నా సరే తారకన్నా నీలవేణికి సహాయం చేయడానికి వెనకాడాడు. నీలవేణి తారకన్నా ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. తారక్ నీలవేణిలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, కానీ మనసులో మాట బయటికి చెప్పుకొని భార్యాభర్తల్లా ఒకటి కావడం లేదు. అదే జరిగితే ఇద్దరు లైఫ్ బాగుంటుంది. ఆ విషయం తారకన్నకు అర్థమై ఉండొచ్చు, కానీ నీలవేణికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. ఆ రోజు తప్పకుండా వస్తుంది. రావాలనే కోరుకుందాం. నీలివేణి ఏంటి ఇంకా అక్కడి నుంచి వెళ్ళట్లేదు? ఫారెన్ కా? పక్కకి క్రాక్స్ వచ్చిన గ్లాస్ సీసాలు అక్కడ పెట్టడానికి. నేను వెళ్ళి చెప్పిరానా? గ్లాస్ సీసాల సంగతా? మరి లేకపోతే ఏంటి? తను వెళ్ళేంత వరకు ఓపిక పట్టాలి కదా. వెళ్ళకపోతే ప్లాన్ వర్కౌట్ అవ్వదే. కొంచెం ఓపిక పట్టు. ప్యాకింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కుకటేశానని పిలవాలి, సాయంగా ఉంటుంది. అమ్మయ్యా వెళ్ళిపోయిందండి. పద పద త్వరగా త్వరగా రండి. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న సీసాల్ని పట్టుకొచ్చాం. కాకపోతే ఇవి చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్ గా ఉన్నాయి. ఇందులో పచ్చళ్ళు వేసి మూత బిగించగానే బాటిల్స్ పగిలిపోయి దాని చేతికి గాయమవుతుంది. సరే ఇక్కడ కింద పెట్టండి.